హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎటువంటి ఆయిల్ లేకుండా అదిరిపోయే టేస్ట్లో చికెన్ కర్రీ, అలానే మెత్తటి పూరీలాగా పొంగుతూ వచ్చే పుల్కాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ కాంబో చాలా బాగా బెనిఫిట్ అవుతుందండి. ముందుగా చికెన్ కర్రీ కోసం 1 కేజీ శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుందాము. ఇప్పుడు దీనిలోకి 2 బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, అలానే 1 ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 టీ స్పూన్ల కారం వేసుకుందాం. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అదేవిధంగా 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఇవి మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని, అలానే 1 నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకుందాము. ఇవి వేసుకోవటం వల్ల నీచు వాసన అనేది విరిగిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఇది మొత్తం బాగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపాలి. ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానిపైన మూత ఉంచేసి మినిమం అరగంట సేపు పక్క నుంచి నాననివ్వాలి. కాస్త ఎక్కువసేపు ఉంచినా పర్వాలేదండి, ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఈలోపు మనం రోటీస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం వేరే ఒక గిన్నెలోకి 3 కప్పుల గోధుమ పిండి తీసుకొని 1 చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ జారుడుగా కాకుండా, అలానే మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే పుల్కాలు అనేవి మనకి పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. అలా కాకుండా కొంచెం జారుడుగా పిండి కలుపుకున్నా, లేకుంటే మరీ గట్టిగా కలుపుకున్న పుల్కాలు అనేవి సరిగా పొంగవు. ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఇలా మనం పిండి అనేది కరెక్ట్గా కలుపుకుంటే పుల్కాలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన మూత ఉంచేసి 2 నిమిషాలు పక్కన ఉంచుదాం. పిండి అనేది మరి ఎక్కువసేపు ఏం నానక్కర్లేదండి. 2 నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా కలిపేసి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇప్పుడు మనం చాలా రౌండ్గా ఈ బాల్ చేసామనుకోండి, పుల్కా అనేది కూడా మనకి చాలా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు పొడిపిండి కాస్త చల్లుకొని పూరీ కర్రతోటి పుల్కాని తయారు చేసుకోవాలి. ఇప్పుడు అన్ని వైపులకు టర్న్ చేసుకుంటూ పుల్కాని కాస్త రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకుందాము. పుల్కా అనేది మరీ పల్చగా ఉండకూడదండి, అలా అని మరీ మందంగా ఉండకూడదు. ఇక్కడ చూపించిన ఈ మందాన ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని రెండో పుల్కాని కూడా మనం తయారు చేసుకుందాము. పుల్కా మనం రుద్దుకున్న తర్వాత పొడిపిండి చల్లుకుంటాం కదండి, అది కాస్త మనకి పుల్కా మీద అంటుకొని ఉంటుంది. అది డైరెక్ట్గా పెనం మీద వేస్తే ఆ పిండి అనేది మనకి మాడిపోతుంది. అందుకోసమని పుల్కా చేసుకున్న తర్వాత ఆ అటువైపు ఇటువైపు పిండిని కాస్త చేతులతోటి దులిపేస్తే పిండి అనేది రాలిపోతుంది కదా, మనకి పెనం మీద మాడకుండా చక్కగా వస్తాయి పుల్కాలు. ప్రతి పుల్కాని చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న పిండిని కొంచెం దులిపేసి తీసుకోండి. అలా చేసుకోవటం వల్ల పిండి అనేది మనకి మాడి రోటీకి అంటుకోకుండా చక్కగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిపైన ఒక్కొక్క పుల్కాని వేసుకొని మంటని హైలో ఉంచేసి అటు ఇటు తిప్పుతూ కొంచెం సేపు కాల్చాలి. చెయ్యి కాలుతుందేమో అనుకునే వాళ్ళు ఇలా అట్లకాడ సాయంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు పుల్కాని హైలోనే అటు ఇటు తిప్పుతూ ఇలా కాలాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని పుల్కా వేశాక మంటని హైలోకి సెట్ చేసుకుంటే ఇలా బాగా పొంగుతుందండి. రెండో వైపు తిప్పుకునేటప్పుడు కూడా మంటని లోలో ఉంచి మనం పుల్కా తిప్పిన తర్వాతే మంటని హైలోకి సెట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చేతులు కాలకుండా ఉంటాయి. ఇలా పుల్కాలు చేసేటప్పుడు కొంచెం చేతులు కాలకుండా జాగ్రత్తగా చేసుకోండి. మరొకసారి చెప్తున్నానండి, పుల్కా వేసేటప్పుడు మంట లోలో ఉండాలి, వేశాక హైలో పెట్టాలి, అప్పుడే పొంగుతుంది. అలానే తిప్పుకునేటప్పుడు లోలో ఉండాలి, మళ్ళీ మంట హైలో పెట్టేసి పొంగే వరకు ఉంచుకొని తీసేయాలి. ఇలా మీకు చేసుకోవటం ఒకవేళ కష్టం అనుకోండి, పిల్లలు ఏదైనా చూసి ట్రై చేయాలన్నా కూడా ఇలా ట్రై చేయొద్దు, చేతులు కాలే ప్రాబ్లం ఉంటుంది. అందుకోసమని ఇలా అట్లకాడతో అయినా మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అట్లకాడతోనే మనం వేసుకొని అట్లకాడతోటే మనం తీసేయచ్చు. ఈ విధంగా మనం పుల్కాల్ని ఎన్నైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంతసేపు ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తీసేటప్పుడు ఇలా ఫోర్క్ సాయంతో కూడా మనం తీసుకోవచ్చు. ఈ పుల్కాలు వేడి మీదే కాదు, చల్లారాక కూడా చాలా మెత్తగా ఉంటాయి. మార్నింగ్ టైంలో చేసుకుంటే ఈవినింగ్ టైం వరకు కూడా హాట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ టైం కూడా చాలా మెత్తగా ఉంటాయి.
ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాం. చికెను ఇక్కడ మనకి ఒక అరగంట సేపు బాగా నానిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలోకి చికెన్ మొత్తాన్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లోలోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాము. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలని మనము. ఈ విధంగా మనకి కర్రీ రెడీ అవ్వడానికి ఒక అరగంట టైం అయితే పడుతుంది. ఇంకొక 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముక్క ఎలా ఉడికిందో చూసుకుందాము. ఇక్కడ ముక్క మనకి ఒక 80% కుక్ అయిపోయిందండి. ఈ సమయంలో పచ్చి కొబ్బరి పేస్ట్ని ఒక 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేద్దాము. ఆయిల్ వేయలేదు కాబట్టి ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి ఒకేసారి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసి ఉడికించటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. 5 నిమిషాల తర్వాత గుమగుమలాడుతూ వితౌట్ ఆయిల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక రోటీస్ తోటి సర్వ్ చేసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అండి ప్రాసెస్? వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.